జాతీయ స్థాయి అవార్డుల్లో ఆంధ్ర పేరు మరోసారి మార్మోగింది. జలవనరుల సమర్థ నిర్వహణకు సంబంధించి దేశంలోనే 3వ అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. కరువు సీమగా పేరు పొందిన అనంతపురం సహా రాయలసీమ జిల్లాలు అవార్డులు దక్కించుకోవడం రాష్ట్ర ప్రభుత్వం సమర్థ జల నిర్వహణను జాతీయ స్థాయిలో చాటింది. జలవనరుల నిర్వహణలో దేశంలోనే 3వ అత్యుత్తమ రాష్ట్రంగా కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ ఏపీకి అవార్డు అందించారు. నీటి సంరక్షణ, సమర్థ వినియోగం, నిర్వహణ, నదుల పునరుజ్జీవనం విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, మీడియా సంస్థలకు పురస్కారాలు ఇచ్చారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది 32% వర్షపాతం కొరత ఉన్నా సమర్థమైన జల నిర్వహణతోనే మంచి ఫలితాలు సాధించామని మంత్రి ఉమ చెప్పారు. ఒక్క జలవనరుల శాఖకే ఇప్పటివరకు 33 అవార్డులు రావడం అందుకు నిదర్శనమన్నారు. నీటి సంరక్షణకు సంబంధించిన 70 విభాగాలను జలవనరుల శాఖ పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ముఖ్యమంత్రి ప్రదర్శించిన ముందుచూపే ఈ ప్రగతికి కారణమన్నారు. థర్డ్ బెస్ట్ స్టేట్గా 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఈ స్థానం దక్కడానికి ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి గారు ప్రతి వారం కూడా సోమవారంగా పోలవరంగా తీసుకొని 89 వారాలుగా సోమవారం పోలవరంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులన్నీ కూడా రివ్యూ చేయటం, సమీక్షించటం, అక్కడ ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ, సంబంధిత R&R కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన చర్యలు కానీ, జిల్లా యంత్రాంగాన్ని మొత్తం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాలను తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అవార్డు దక్కించుకుంది. కరువు ప్రాంతంగా పేరు పొందిన అనంతపురం జిల్లా సైతం భూగర్భ జలాల పెంపుదలలో మొదటి బహుమతి దక్కించుకోవడం విశేషం. కందు నది పునరుజ్జీవనానికి సంబంధించి నదీ పునరుజ్జీవనం విభాగంలో కర్నూలు జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ప్రోత్సాహక జిల్లాల విభాగంలో కడప అగ్రస్థానం దక్కించుకుంది. భూగర్భ జలాల పెంపుదలలో ప్రోత్సాహక జిల్లాల విభాగంలో విశాఖకు 2వ స్థానం దక్కింది. ఉత్తమ నివాస ప్రాంగణాల విభాగంలో విశాఖకే చెందిన జేఆర్ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అవార్డు సాధించింది. నీటి నిర్వహణలో ప్రతిభ చూపిన మత సంస్థల విభాగంలో విశాఖలోని సింహాచలం పుణ్యక్షేత్రం పురస్కారం గెలుచుకుంది. ఈరోజు అనంతపురం జిల్లా గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ కేటగిరీ కింద సదరన్ రీజియన్లో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. మెయిన్గా అనంతపురంలో లాస్ట్ ఇయర్ మేము గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసేందుకు ఉపాధి హామీ పథకం కింద NREGS కింద సుమారుగా 1,00,000 పైనే ఫామ్ పాండ్స్ తవ్వించడం జరిగింది. 1,00,000 ఫామ్ పాండ్స్ తవ్వించి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. దానివల్ల అనంతపురం జిల్లా లాంటి డ్రౌట్ డిస్టిక్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడంతో పాటుగా దగ్గరలో ఉన్నటువంటి బోర్వెల్స్ అన్నీ కూడా రీఛార్జ్ అయినాయి. ఆ బోర్వెల్స్ రీఛార్జ్ అవడంతో ఒక ఎకరంలో తోట పంట వేసుకునే వాళ్ళు అది 2 ఎకరాల వరకు కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రజలకి ఏదైనా వర్షం పడక డ్రై స్పెల్ ఏర్పడినప్పుడు మన కాంపౌండ్స్లో ఉన్నటువంటి వాటర్ని వాళ్ళు క్రాప్ సేవింగ్ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. 12 కిలోమీటర్ల మేర కాంటూర్ ట్రెంచెస్ తప్పడం జరిగింది. అదేవిధంగా కొండ మీద అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో చెక్ డ్యామ్ నిర్మాణం, సర్క్యులేషన్ ట్యాంక్స్ నిర్మాణం ఇవన్నీ చేసి కొండ వర్షపాతం అంతా కూడా అక్కడ కొండపై నుంచే భూమిలో ఇంకే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల కొండ మీద గ్రీనరీ మాకు 50% గ్రీనరీ డెన్సిటీ కూడా పెరగడం జరిగింది. ఈ నీటిని సంరక్షించుకోవడంలో మేము చాలా చర్యలు చేపట్టామండి. ముఖ్యంగా రోడ్ సైడు దగ్గర మొత్తం కాలనీలో 8 ఇంకుడు గుంతలు మేమే తవ్వుకుని వాటిని మేము మేనేజ్ చేసాం. ఎప్పుడు రెయిన్ వచ్చినా సరే ఈ 7 ఇంకుడు గుంతల్లోనూ వాటర్ ఆటోమేటిక్గా కాలనీ ఉండిపోతుంది. అది కాకుండా ఒక రెక్టాంగులర్ 6x3 ఫీట్ ఇంకొక పెద్ద రెక్టాంగులర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కూడా కట్టామండి. ఇది కాకుండా మాకు దగ్గర 20 అపార్ట్మెంట్లు, ఒక 30 ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. అన్ని హౌసెస్లోనూ కూడా తప్పనిసరిగా కన్నాల కింద పెట్టి ఇంకుడు గుంతలు పెట్టి
పైనుంచి టెర్రస్ నుంచి వచ్చే వాటర్ని వాటిలో కనెక్ట్ చేసి డైరెక్ట్గా రెయిన్ వాటర్ అందులోకి వెళ్ళేటట్టుగా కూడా చర్యలు తీసుకున్నాం. క్లీన్ అండ్ గ్రీన్లోను, స్వచ్ఛ భారత్లోను, ప్లాంటేషన్లోను మాకు చాలా అవార్డులు ఆల్రెడీ వచ్చాయి. జల సంరక్షణకు సంబంధించి మొత్తం 11 విభాగాల్లో నామినేషన్లు పంపిన ఏపీ 7 పురస్కారాలు సాధించి సత్తా చాటింది.